గేమ్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ అంటే ప్లేయర్ స్టాండర్డ్ పెరగడానికి మనం ఏం చేస్తాం? బేసికల్గా వైజాగ్లో ప్లేయర్స్ చాలా బెటర్ ప్లేయర్స్ ఉన్నారు. కంపేర్లీ హైదరాబాద్ నుంచి కంపేర్ చేసుకుంటే వైజాగ్లో చాలా బెటర్ ప్లేయర్స్ ఉంటారు సేమ్. కానీ వీళ్ళు డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఫస్ట్ ఫెసిలిటీస్, స్పాన్సరింగ్స్, స్టేడియమ్స్. ప్లేయర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ కావాలి అంటే నార్మల్గా షటిల్స్ దగ్గర నుంచి వాళ్ళ టోర్నమెంట్స్కి వెళ్ళే ఆ ఖర్చు మొత్తం అంతా చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే కోచెస్, బెస్ట్ కోచెస్ ఉన్నారు ఇక్కడ. అలా అని చెప్పేసి ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాడు కన్సిస్టెన్సీగా ఆడుకోవడం అవన్నీ చూసుకోవాలి. మెయిన్ అంటే స్పాన్సరింగ్. బేస్ అంతా హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి చూసుకోవాలంటే హైదరాబాద్లోని స్పాన్సరింగ్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్స్ లేకపోతే స్పాన్సర్స్ ఎవరిదైనా సరే ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేస్తారు. ఇక్కడ అది లేదు. బేసికల్గా ఆ ఆప్షన్స్ ఉన్నా సరే ఎందుకులే అని చెప్పేసి మనకెందుకులే అని చెప్పేసి వదిలేస్తుంటారు. అలాంటి బ్యాడ్మింటన్లోని ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి బెటర్ ప్లేయర్స్ కావాలి. కశ్యప్, శ్రీకాంత్, సైనా, సింధు లాంటి వాళ్ళు కావాలంటే ఆ రేంజ్లో ప్లేయర్స్ లేరని కాదు, జూనియర్స్ నార్మల్గా ఆ రేంజ్లో ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ లేక మధ్యలో ఆగిపోవడం, స్టడీస్ వైపు తిరిగిపోవడం, దీంట్లో హోప్స్ లేవని చెప్పేసి అలా అవుతుంది. దానికి ఏం చేయాలంటే బెటర్గా స్పాన్సర్స్ ప్రాపర్గా ఉండాలి. బెటర్ ప్లేయర్స్ని చూసుకుని కోచెస్ని అడిగితే చెప్తారు. ఫెసిలిటీస్, స్టేడియమ్స్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, స్విమ్మింగ్ పూల్స్ అని, జిమ్స్ అని, మెయిన్ షటిల్స్ అది కానీ ప్రాపర్గా చూసుకుంటే డెవలప్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.